తెలంగాణ 19 టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం। ఈ రోజు ప్రధాన ఎదురులోకి వచ్చిన వార్తలు చూద్దాం। సాక్షి, వెలుగు మనకి ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రిక, అదే విధంగా ఆంధ్రజ్యోతి దినపత్రిక రాలేదు। ఈ రోజు మనం ఈ రెండు దినపత్రికలు వచ్చిన వార్తలు చూద్దాము। సాక్షి దినపత్రిక వచ్చిన వార్తలు చూద్దాము। 2047కి $3 ట్రిలియన్ ఎకానమీ, ఇది మా విజన్। తెలంగాణ రీజనింగ్ పాలసీ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం। అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఖత్తర్లోని అమెరికా స్థానంపై బాలిస్టిక్ క్షిపణి దాడులు, కువైట్, ఇరాక్, అదేవిధంగా బేరన్లోని యుఎస్ బేస్ల పైన ఆపరేషన్ బెషత్ 10 పేరుతో మిషన్లతో మెరుపు దాడి, అదేవిధంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు, అదేవిధంగా రైతు భరోసా సంబరాలు, ఈ రోజు నుంచి రైతు భరోసా సంబరాలు, నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రాలలో కార్యక్రమాలు, సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద విజయోత్సవ సభ, హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల, నేటితో భరోసా పూర్తి, సాయంత్రం 4 గంటలకు సంబరాలు చేయండి, డిప్యూటీ సీఎం బట్టి, ప్రధాన కూడల్లో రైతులతో కలిసి సంబరాలు నిర్వహించాలి, టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్, అదేవిధంగా సాగు అంతంతే, ఇక మనకు ప్రధానంగా వచ్చిన కథనం చూద్దాం। సాగు అంతంతే, గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతానికి తగ్గిన వివిధ పంటల సాగు, తేలికపాటి వానల కోసం రైతుల ఎదురుచూపు, నిరుడు ఈ పాటికి 20 లక్షల ఎకరాలలో పత్తి, ఇప్పుడు 15 లక్షల్లోనే, అదేవిధంగా మక్క, జొన్న, సోయాబీన్ పంటలు కూడా అదే దారిలో, వరి కేవలం 33 ఎకరాలలో సాగు। అదేవిధంగా చూసే ప్రయత్నం చేద్దాం। ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కు గ్రీన్ సిగ్నల్, అదేవిధంగా చూద్దాం ఇక సాక్షి నిజామాబాద్ వార్తలు చూద్దాం ఒకసారి। సమాంతర వ్యవస్థకు చెక్ పడేనా, ఇక వీడీసీలో మంచి పనులు చేస్తున్నా, అంతకుమించి దౌర్జన్యాలు, పలు చోట చెలరేగిపోయిన గ్రామ అభివృద్ధి కమిటీలో ప్రభుత్వ యంత్రాంగం పెట్టిన కేసులను లెక్క చేయని తెగింపు, ఇక గ్రామాలలో పలు కుటుంబాలను బహిష్కరించిన వైనం, ఇటీవల కొన్ని వీడీసీలకు శిక్షలు విధించిన కోర్టు, జక్రంపల్లి వీడీసీ రద్దు చేసినట్లు ప్రకటించిన సభ్యులు, అదేవిధంగా చూద్దాం 29వ రైతు సమ్మేళనం, మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ ధర్మపురి, అదేవిధంగా చూద్దాం నిజామాబాద్ రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి, అదే రోజు పిసిసి మాజీ చీఫ్ డిఎస్ విగ్రహ ఆవిష్కరణ, మీడియాతో ఎంపీ అరవింద్ ధర్మపురి, అదేవిధంగా చూద్దాం ఇంద్రమ్మ ఇండ్ల బాధ్యత వార్డు ఆఫీసర్లదే, ఇక మన ప్రధానంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక 3500 మందిని గుర్తించలేకపోతున్నారు, ఇండ్ల మంజూరులో కార్పొరేషన్ టాప్ లో ఉండాలి, అధికారులతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పనుల